హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో నేను మీ తమిళ అమ్మాయి రూప. సో ఈరోజు చూసారంటే ఒక సండే బ్లాగ్. సో ఇక్కడ మా ఏరియా హొసూర్. సో హొసూర్లో మేము ఒక డ్యామ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. సో రండి వీడియోలోకి వెళ్తాం. సో ఇక మార్నింగ్ అయితే నేను టిఫిన్ చేస్తున్నాను, చపాతీ. సో ఇప్పుడు కొద్దిగా చేపల పులుసు చేస్తున్నాను. సో ముందుగా దానికి ప్యాన్లో ఆయిల్, ఆవాలు, మెంతులు, తర్వాత ఎర్రగడ్డ పేస్ట్ బాగా వేయించుకున్నాను. ఆ తర్వాత టమాటో పేస్ట్ని వేయించుకుంటున్నాను. సో బాగా నూనె బయటకు వచ్చేలాగా బాగా వేయించుకున్నాక సో ఇప్పుడు నేను ఫిష్ కర్రీ మసాలా వేస్తున్నాను. సో ఫిష్ కర్రీ మసాలా కూడా బాగా పచ్చివాసన వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి. సో ఆ తర్వాత చింతపండు పులుసు పోస్తున్నాను. సో చివరగా కొత్తిమీర. సో అన్నిటిని వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేస్తాం. సో ఇప్పుడు నేను ఫిష్ పీసెస్ అన్నీ వేసేసానండి. ఇది చూసారంటే ఫిష్ యొక్క ఎగ్. సో ఇది వచ్చి చాలా మంచిది హెల్త్కి అని మా హస్బెండ్ తెచ్చారు. సో దీన్ని అలాగే పులుసులో వేస్తే ఒకలాగా పులుసు అంతా చెడిపోతుంది. అందుకని నేను ఫస్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత దాన్ని పులుసులో వేస్తున్నాను. అప్పుడైతే కలవకుండా ఉంటుంది పులుసులో. సో అలాగే పులుసులో వేసేస్తున్నాను. సో మొత్తం వేసేసాక ఇది కూడా కొంచెంసేపు మూత పెట్టి బాగా మరిగించుకుంటాం. సో ఇక పులుసు అయిపోయాక నేను ఫ్రై చేయడానికి స్టార్ట్ చేశాను. ఇది ముందుగానే బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటాం. ఇది టాంగ్. ఈ ఫిష్ ఇప్పుడు నేను వేయిస్తున్నాను కదా, సో ఈ గరిటె పేరు టాంగ్ అనమాట. ఇలాంటి ఫ్రైస్కి చాలా బాగా యూస్ అవుతుందండి నాకు. సో ఇప్పుడు లంచ్ స్టార్ట్ అయింది. సో వేడి వేడి అన్నం, చేపల పులుసు, మంచి కాంబినేషన్ కదా. తర్వాత ఫిష్ ఫ్రై. సో ఇదే మా సండే లంచ్. సో చూడండి, నేను వేసాను కదా ఫిష్ ఎగ్, అది వచ్చి కొంచెం కూడా చూడండి, కొంచెం కూడా పులుసులో కలవలేదు, అలాగే ఉంది. ఎలా వేసానో అలాగే ఉంది. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను. సో మేము ఇంకా బయటికి వెళ్ళాల్సిందే. సో అంతా రెడీగా కారులో కూర్చొని ఉన్నాము. మా బాబు, ఇది మా పాప. సో మేము ఇప్పుడు ఒక 2 o'clock ఉంటుంది. సో బయలుదేరేసాము. సో ఇక్కడి నుంచి అక్కడ హొసూర్ డ్యామ్ వెళ్ళడానికి ఒక 10 kilometers ఉంటుంది. సో ఒక 20 minutes అలా టైం పడుతుందండి. సో నేను వెళ్ళే దారిలో ఏముందో అంతా షూట్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ హొసూర్లో చాలా కూల్గా ఉంటుందండి క్లైమేట్. అసలు ఈ వింటర్కి ఇంత హాట్గా ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. సో ఆకాశం చూడండి ఎంత బాగుందో. అసలు ఇలా ఉండనే ఉండదు, చాలా మబ్బు మూసుకొని ఓలాగా కూల్గా ఉంటుంది. ఇది మా పాప చూడండి, ఎప్పుడు ఫోన్ పిచ్చిది. సో హొసూర్ డ్యామ్కి వెళ్ళే చోట బాగా మంచి నీళ్ళు ఉండడం వల్ల అక్కడ పైర్లన్నీ భలే పచ్చగా భలే అందంగా ఉన్నాయి చూడండి.
ఆ సీన్ అంతా చాలా బాగుంది, చూడడానికి ఎంత బాగుందో, ఫ్రెష్గా గ్రీన్గా భలే అందంగా ఉన్నింది మైండ్. సో మనం దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడి నుంచి చూడండి కనిపిస్తుంది హొసూర్ డ్యామ్. సో ఇదే హొసూర్ డ్యామ్. సో చూడండి దూరం నుంచి ఎలా కనిపిస్తుందో. సో ఇంకా కొంచెం దూరం వెళ్ళామంటే మనం డ్యామ్ చేరుకోవచ్చు. అసలైతే మేము కరోనా తర్వాత 8 months తర్వాత మేము ఇప్పుడే బయటకు వచ్చాము, అసలు ఒక అవుటింగ్ లాగా. ఇంకెన్నాళ్ళని ఇంట్లోనే ఉంటామండి, బోర్ కదా. సో అందుకే కొంచెం అలా బయటకు వచ్చాము. సో ఇంకా డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. కొద్దిగా నడవాలి, కార్ వెళ్ళదు ఆ రోడ్లో. సో అందుకని కొద్దిగా నడిచి వెళ్తున్నాం. సో చూడండి నీళ్ళు చాలా బాగుంది. ఇంతకుముందు ఇక్కడ వచ్చేప్పుడు అసలు కొంచెం కూడా నీళ్ళే లేదు, ఎండిపోయి ఉన్నింది. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది. సో అందువల్ల చాలా బాగుంది. అసలు సన్షైన్కి ఆ వాటర్కి చాలా అందంగా ఉంది సీన్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. ఇవైతే చిన్న చిన్న బాతులు భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి అక్కడ. నేను నడుస్తూనే వీడియో తీస్తున్నాను, సో కొంచెం షేక్ అవుతుంది, చాలా సారీ అండి. నేను ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నాను. ఈ ఛానల్ ఎలా ఉంది కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్ చాలా పెట్టాలని చూస్తున్నాను నేను. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇక్కడైతే ఒక పార్క్ ఉంది, చాలా బాగుంది గ్రీనిష్గా. బట్ ఈ పార్క్కి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, ఎంట్రన్స్ ఎక్కడ ఉందో తెలియదు. సో మేమైతే కూర్చొని స్నాక్స్ తింటున్నాం, అలా వాటర్ చూస్తూ. ఈయన మా హస్బెండ్. సో అక్కడ ఆ ప్లేస్లో ఎవరో ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. సరే మేము కొంచెం వెళ్ళి చూస్తామని అక్కడికి వెళ్ళాము. అసలు అక్కడికి వెళ్ళాక వ్యూ అసలు సూపర్గా ఉంది. ఇంకా అసలు అయితే నాకు చాలా భయంగా ఉన్నింది ఇక్కడి నుంచి చూడడానికి. వాటర్ని ఓ లాగ్ ఉన్నింది, డెప్త్గా ఉంది వాటర్. అండ్ అసలు అలా చూస్తుంటే చాలా భయంగా వేసింది.
సో ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది వాటర్. సో మనం ఇంకా అసలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళి చూస్తాం. సో చూడండి ఇక్కడ వాటర్ ఎలా వెళ్తుందో. వాటర్ చాలా ఫోర్స్గా వెళ్తుంది. ఇలా చూసిందే లేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ డ్యామ్లో వర్షం బాగా పడిన వల్ల చాలా బాగుంది వాటర్ ఫ్లో. ఎంత బాగుందో కదా వ్యూ. ఈ వ్యూ చూడడానికి సూపర్గా ఉంది. సో మేమైతే అసలు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తామని ఒక చోట స్టెప్స్ ఉన్నింది. సో ఆ స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళాము. సో వాటర్ ఫాల్స్ని స్ట్రైట్గా చూడొచ్చు, అలాగా ఉన్నింది. సో అక్కడికి వెళ్ళాము. సో రండి వెళ్ళి చూస్తాం. వ్యూ సూపర్గా ఉంది ఇక్కడ. ఇక్కడే కూర్చున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలా వాటర్స్ చూస్తూ ఉన్నాము, స్నాక్స్ తింటూ. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం మేము. ఎండ కూడా చాలా బాగుంది. సో అందుకే ఇక్కడికి వచ్చినాము. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. కొంగలన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సూపర్గా ఉంది వ్యూ చూడడానికి, చాలా ప్లెజెంట్గా ఉంది.
దూరం వచ్చి ఇంత నీళ్ళు చూసి కాళ్ళు పెట్టకుండా ఎలా వెళ్ళడం. సో ఇక్కడ వచ్చి ఒక ప్లేస్లో నీళ్ళలో కాళ్ళు పెట్టేలాగా కొంచెం ఉనింది. సో ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఫ్లవర్స్ అవి. సో అక్కడ కొంచెంసేపు కాళ్ళు పెట్టి నేను మా అబ్బాయి ఆడుకుంటున్నాం. చాలా బాగునింది. మా అబ్బాయి చాలా ఆశపడ్డాడు వాడు అలా చేయాలని. సో వాడిని కొంచెంసేపు ఆడాడిపించాము. బయలుదేరి వెళ్తాము అనుకునే టైంకి పార్క్లో చాలామంది ఉన్నారు. సో మా అబ్బాయి అక్కడికి వెళ్ళాలని చాలా ఆశపడుతూ ఉన్నాడు. బట్ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో తెలియలేదు. సో చూస్తామని వెళ్తూ ఉన్నాము. హార్స్ ఉన్నింది. మా వాడు కన్ఫామ్గా ఇంకా అక్కడ హార్స్ దగ్గరికి వెళ్ళాలని చాలా ఏడుస్తూ ఉన్నాడు. సో మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళాలి, నేను దానిపైన జంప్ చేయాలి, దానిపైన రైడ్ చేయాలి అని చాలా మాట్లాడుతూ వచ్చాడు. అక్కడికి వెళ్ళాక ఏం చేశాడో మీరే చూడండి. ఒకే ఒక చూపు చూసిందంటే మా వాడు భయపడిపోయాడు. అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు వాడు. దాన్ని తాకాలి, పైకి ఎక్కాలన్నాడు. అసలు దగ్గరికి కూడా వెళ్ళకుండా వచ్చేసాడు. పాపం చాలా ముసలిగా ఉన్నింది. సో అందుకే మేము అలాగ చూసి వచ్చేసాం. పైకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. సో అన్ని ఫ్లవర్స్ని ప్లక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పార్క్లో కొంచెంసేపు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇక బయలుదేరేసాము. సో టైం 6 కావస్తుంది. సో చీకటి పడుతుందని ఇంకా మేము బయలుదేరేసాము. సో చూడండి, సన్సెట్ చాలా బాగుంది చూడ్డానికి.
ఆ పిల్లోళ్ళు అయితే ఇద్దరు ఫుల్ టయర్డ్, బాగా నిద్రపోయేశారు. సో ఇది మా ఇంటి దగ్గర ఉండే ఒక టెంపుల్ వ్యూ. చాలా బాగుంది కదా సన్సెట్కి ఆ టెంపుల్కి. సో ఇదే అండి నా వ్లాగ్, సండే వ్లాగ్. ఇలాంటి వ్లాగ్స్ చాలా పెట్టాలని నేను అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.